Hello all, I am Manoj. I am working as ALP, Assistant Loco Pilot. అసలు లోకో పైలట్ అంటే ఎవరు? ట్రైన్ నడిపేవాడా? మిమ్మల్ని మీ డెస్టినేషన్కి తీసుకెళ్లేవాడా? కొన్ని కోట్ల ప్రాణాలు, కొన్ని కోట్ల ఆశలు, కొన్ని కోట్ల ఎదురుచూపులు అన్నిటినీ తన బాధ్యతగా తీసుకునేవాడని నేనంటాను. అసలు ట్రైన్ని ఒకడు నడపగలడా? లేదు, దానికి ఇద్దరు కావాలి. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్. ఒకరు సీనియర్, ఒకరు లోకో పైలట్కి అసిస్ట్ చేసేవారే అసిస్టెంట్ లోకో పైలట్. ఫస్ట్ మనం ఏఎల్పిగానే జాయిన్ అవుతాం, ఆ తర్వాత ఎల్పిగా ప్రమోషన్ వస్తుంది. అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే మనకి అంత ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. సో ఏఎల్పి అవ్వాలంటే ఏం చేయాలో చూద్దాం. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుద్ది. ఎప్పుడు రిలీజ్ అవుద్ది అని అంటే 1 year అవ్వచ్చు, 2 years ఒకసారి అవ్వచ్చు, 3 years ఒకసారి కూడా అవ్వచ్చు. ఆ రైల్వే నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనం అప్పుడే అప్లై చేసుకోగలం. సో దానికి అప్లై చేసుకోవాలి అంటే క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏజ్ 18 years నుండి 30 years లోపు ఉండాలి. దాంతోపాటు రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ఉంటాయి. సో ఫీజు ఎంత ఉండాలి? ఫీజ్ అన్ని క్యాండిడేట్స్కి 500 rupees ఉంటుంది. ఎగ్జామ్ రాశాక మనకి 400 రిటర్న్ వస్తుంది. సో అందరికీ 500 అంటే కాదు. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఈబీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్ ఈ వీళ్ళకి మాత్రం 250 rupees. వీళ్ళు ఎగ్జామ్ రాశాక 250 రిటర్న్ వస్తాయి. సో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్కి వస్తే ఐటీఐ, డిప్లొమా, బీటెక్, టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉండాలి. టెక్నికల్ బ్రాంచెస్ నుండి ఎవరెవరైతే పాస్అవుట్ అవుతారో వాళ్ళు ఎలిజిబుల్. సో ఏమేమి టెక్నికల్ డీటెయిల్స్ ఉండాలి అనేది పైన స్క్రీన్ షాట్ పెట్టాను, చూడండి. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎగ్జామ్ 4 స్టేజెస్లో అవుద్ది. CBT 1, CBT 2, CBAT ఆర్ సైకోమెట్రీ, DV అండ్ మెడికల్. సో CBT అంటే ఏంటి? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో మనం CBT 1లో 75 marks ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది క్వాలిఫైయింగ్ నేచర్. ఒక కట్ ఆఫ్ పెడతారు. సో అది క్వాలిఫై అయ్యాక, కట్ ఆఫ్ రీచ్ అయ్యాక మనం CBT 2కి ఎలిజిబిలిటీ అవుతాం. సో CBT 1 marks ఫైనల్ మెరిట్లో తీస్తారా అంటే తీయరు. సో CBT 2కి క్వాలిఫై అయ్యాక CBT 2లో పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ 100 marks, పార్ట్ బి 75 marks. పార్ట్ బి 75 marks అనేది కంప్లీట్లీ ట్రేడ్. అంటే మీరు ఫస్ట్ జాబ్కి అప్లై చేసుకునేటప్పుడు మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఏ బ్రాంచ్, ఏ టెక్నికల్ సైడ్, దాన్ని బట్టి మీకు ఈ పార్ట్ బి అనేది డిసైడ్ అవుద్ది. మీరు ఆ ఫస్టే సెలెక్ట్ చేసుకోవాలి సబ్జెక్ట్ అనేది. అండ్ పార్ట్ ఏలో నార్మల్ యాప్టిట్యూడ్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటాయి. సో ఎవరెవరైతే CBT 2 క్వాలిఫై అయ్యి ఆ కట్ ఆఫ్ రీచ్ అవుతారో వాళ్ళు CBATకి ఎలిజిబుల్. సో CBAT ఆర్ సైకోమెట్రీ అంటే ఏంటి? సో ఇందులో 5 బ్యాటరీ టెస్ట్స్ ఉంటాయి. ఈ 5 బ్యాటరీ టెస్ట్ మనం క్వాలిఫై అవ్వాలి. సో ఇదంతా సపరేట్ ప్యాటర్న్. ఇప్పుడు మనం ఫస్ట్ CBT 1, CBT 2లో అర్థమెటిక్, రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ దీంట్లో అలా ఉండదు. ఇది మీ సైకలాజికల్గా టెస్ట్ చేస్తుంది. మీరు ఎంత అలర్ట్గా ఉంటున్నారు, మీరు ఎంత ఫాస్ట్గా ఉంటున్నారు, మీ ఇంటెలిజెన్స్ ఏంటి అనేది టెస్ట్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. CBT 2 పార్ట్ ఏ నుండి 70%, సైకోమెట్రీ నుండి 30%. ఇవి మెర్జ్ చేసి మీకు ఫైనల్ కట్ ఆఫ్ డిసైడ్ చేస్తారు. అది క్లియర్ చేశాక మీరు DV అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్కి ఎలిజిబుల్ అవుతారు. CBT 1 అండ్ CBT 2 సిలబస్ మొత్తం నోటిఫికేషన్లో ఏ టాపిక్స్ చదవాలి అనేది క్లియర్గా డీటెయిల్డ్గా ఉన్నాయి. సో మెడికల్కి ఎలా ఉంటుంది అని నేను సపరేట్గా వీడియో చేస్తా. అండ్ సైకోమెట్రిక్ కూడా సపరేట్ వీడియో చేస్తా. చాలా డీటెయిల్డ్గా చెప్పాల్సిన విషయం ఈ రెండు. అసలు రైల్వేస్లో ఎలా జాయిన్ అవ్వాలి అని ఇంకా ఫర్దర్గా మనం ఈ ఛానల్లో చాలా వీడియోస్ డిస్కస్ చేద్దాం. హౌ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్, వాట్ విల్ బి ద కట్ ఆఫ్, ఎగ్జామ్కి ముందు ఏం టిప్స్, ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెయిన్ ఏఎల్పికి శాలరీ ఎంత ఉంటుంది, అసలు రైల్వేలో ఏ పోస్ట్ బాగుంటుంది, ఇలా అన్నిటి మీద వీడియోస్ చేస్తాను. నాట్ ఓన్లీ ఏఎల్పి, రైల్వే గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో డిస్కస్ చేస్తాను. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. మీకే కాదు, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి కూడా తెలియాలి అంటే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా నేను ఏమైనా డీటెయిల్స్ మిస్ అయ్యాను, ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయి అంటే కమెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను, డీటెయిల్డ్గా చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.